హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు మన కిచెన్లో పన్నీర్ ఫ్రాంకీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి లంచ్కి కూడా ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలు వెజిటేబుల్స్ తినరు తొందరగా, సో అలాంటి వాళ్ళకి మనం ఇలా చేసి పెట్టినట్టయితే హెల్తీగా కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను ఈ రెసిపీ కోసం కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవే వెజిటేబుల్స్ కాకుండా మీరు మీ దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఇంకా బాగా కలుపుకుంటూ మనం ఒక 5-10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ అంతా టొమాటో కెచప్ వేసుకోవాలి. ఇది టొమాటో సాస్ వేసినట్టయితే మనకు కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇది వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొన్ని పన్నీర్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను. పన్నీర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక చపాతీని తీసుకొని దాని మీద కొద్దిగా టొమాటో కెచప్ వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే మైనీస్ కానీ, గ్రీన్ చట్నీ కానీ ఏదైనా కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని పెట్టుకొని దాని మీద కొద్దిగా ఉల్లిపాయలు, కుకుంబర్ ఇవన్నిటితోటి కొద్దిగా సర్వ్ చేసుకొని తర్వాత టైట్గా రోల్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం టైట్గా రోల్ చేసుకొని లంచ్ బాక్స్లోకి పెడితే మధ్యాహ్నం పూట హెల్తీగా తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.